అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. కాంగ్రెస్ పార్టీని ముద్దుగా స్కాంగ్రెస్ అని పిలుచుకుంటారు. అంటే కుంభకోణాల కాంగ్రెస్ అన్నట్టు. ఇప్పుడు మన తెలంగాణలో అధికారంలో ఉన్నది షేయి పార్టీ కదా. ఇంకేందిగా ఏడ ఖాళీ జాగా కనబడ్డా కబ్జాలు కుంభకోణాలు నడుపుతున్నాయట కదనులా. ఒకటి కాదు రెండు కాదు 5 లక్షల కోట్ల రూపాయల విలువ గల భూమిని పొతం పెట్టే కుట్రేసి మేసిరట రేవంత్ సర్కార్ వాళ్ళు. మన రామన్న చెప్తుండు ఈనుర్రి మీరు కూడా. ఫస్ట్ మన రామన్న మాట ఈనుర్రి. ఇగో ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. ఒకటి కాదు రెండు కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది మన రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న రామాయణం. దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల రూపాయల విలువ గల భూమిని మింగే ఉపాయం చేస్తాండట మన రేవంత్ సర్కారు. అసలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలంటేనే మన తెలంగాణ భూములను పోతం చేసే పార్టీలని వెనకటి సంధి పోయింది. అవునా కాదా? మన చంద్రాల సారు కథ మీకు కొత్తగా చెప్పవలసిన పని లేదు. గురువు అప్పుడు అట్లా చేస్తే ఇప్పుడు సుశీలం వారు కర్మకార్యం పూర్తి చేస్తాడు. దగ్గర దగ్గర 9,292 ఎకరాల భూమిని పొతం చేసే కుట్రేషన్ నడుపుతాందట. 9,000 ఎకరాలు 5 లక్షల కోట్లంటే ఏందన్నట్టు చిన్న పోరాలాటన. భారతదేశంలోనే పెద్ద భూ కుంభకోణం. ప్రభుత్వం ఆస్తిని పలారం పంచుకున్నట్టే వంచుకుంటురు కాదు. కమ్సెకం క్యాబినెట్ భేటీలో కూడా ఈ ముచ్చట తీయలేదట. అసలు ఏదన్నా కొత్త కంపెనీలకు ఫ్యాక్టరీల కోసం భూములు ఇస్తుంది సర్కారు. అది కూడా 100% రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోవాలి. ఈ భూమి వేరేటోళ్లకు బదలాయించాలంటేనే 200% ఫీజు కట్టాలి. భూములు కబ్జా కాకుండా బీఆర్ఎస్ జమానాల్లో తెచ్చిన షరతు ఇది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కారు ఏం చేస్తాంది? అడ్డికి పావుషీర లెక్క అంగట్ల పెడుతుంది. 100కు 30 రూపాయల ఫీజు కడితే చాలట భూమి కట్ట పెడుతుంది. అది కూడా 45 రోజులని నటనోళ్ళ. ఎందుకు గింతగానం అర్జెంట్? అసలు కమిషన్లు జేబులు వేసుకోవడానికి కాకుంటే ఇంకా దేనికి? ఇగో గిట్టని అంటురోళ్ళ. నిజం చెప్తున్నా, ఈ షేయి పార్టీ వచ్చినాక హైదరాబాద్లో భూములు జాగలు కాపాడే దిక్కే లేకుండా అయింది. ఏవి రెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి ఇగో గిట్లా ఒక బ్యాచ్ తిరుగుతుందట. ఏడ సర్కారు జాగా కనబడితే ఆడ జెండా పాతుందట ఈ బ్యాచ్. ఇట్లా ఈ 5 లక్షల కోట్ల రూపాయల విలువ గల భూమిని కూడా గుట్టు సప్పుడు కాకుండా అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. కాదబ్బా, మన హైదరాబాద్ భూములను గిట్లా పంచేతందుకు అసలు రేవంత్ సార్కు ఏం హక్కు ఉన్నది? అది ఎవరి జాగా అని రేవంత్ సారు ఇష్టం వచ్చిన తీర్లా ఇష్టం వచ్చిన వాళ్ళకు రాసిస్తాండు. ఇగో గిట్లనే నిలదీస్తాండు బీఆర్ఎస్ లీడర్లు. నిజంగా మన తెలంగాణ రైతులది గోసంటే గోసని నుల్లా. మన సర్కారోళ్ళ చేతుల నిలువూత మోసపోతూనే ఉన్నారు. 2 ఏళ్ల సంధి సూత్రమేమో. మనం ఓట్లకు ముందు వాళ్ళకు బొచ్చడు ముచ్చట్లు చెప్పిర్రు. గద్దెక్కినాక అన్ని ఉద్దర ముచ్చట్లు అయిపోయాయి. రైతు బంధు లేదు, రుణం చక్కగా మాఫీ చేయలే, బోనస్లు ఎగ్గొట్టిరు, పండించిన పంటను కొనే దిక్కు దివానం లేదు. అందుకే కడుపు మండిన ఆదిలాబాద్ జిల్లా రైతులు ఉద్యమం చేసిరు. అగో ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడుతుందా నోళ్ళ పడనే పడదు కదా. మన రాష్ట్రం మనకు వచ్చిన 10 ఏళ్ళు మన తెలంగాణ రైతులు రాజులు ఎక్కున్నారు. నీళ్ల కరువు లేకుండా, పంట పెట్టుబడి రంది లేకుండా, ఎరువుల పరేషాన్ లేకుండా, పండించిన పంట అమ్ముకునే కాడ గోస లేకుండా మంచిగా మద్దతు ధర వచ్చేది. గుడ్డ మీద చేసుకొని ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లున్నది? అంతా తీరమర అయిపోయింది. కేసీఆర్ సార్ పాలనలో ఏమేమి ఉన్నాయో గవన్నీ ఇప్పుడు మాయమైపోయినాయి. హరిగోస అంటే హరిగోస. అందుకే రైతులు రోడ్ల మీదకి వస్తారు. సెంటర్ల కాడ ధాన్యం కుప్పలు పోసి కొనేటోళ్ళ కోసం ఎదురు చూస్తాను. కొనే దిక్కు లేక ధర్నాలు చేస్తాను.
ఇగో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా రైతులు మల్లా రోడ్డు మీద కచ్చిరులా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేసిర్రు. రైతులను గోసబుచ్చుకున్న రేవంత్ సర్కార్ను నడి బజార్ల నిలదీసిర్రు. పత్తి కొనమంటే కొత్తగా దిక్మాల కానూన్లు పెట్టే కదా ఈ రేవంత్ సర్కారు. ఇక వడ్లకు కూడా కొంటనే లేరు. రైతు బంధు చక్కగా ఇచ్చిందే లేదు. కడుపు మండిన రైతన్న ఇప్పుడు జంగ్ చేసిండు. ఆదిలాబాద్ జిల్లా అఖిలపక్షం పార్టీల తరఫున రైతులు ఇగో గిట్లా ఆందోళన చేసిరులా. వందలు వేల మంది రైతులు ఒకటేసారి పెద్ద రోడ్డు మీదకి వచ్చి రాస్తారోకో చేసిరు. రైతులను మోసం చేసిన రేవంత్ సార్ను అటు సెంటర్ సర్కారులను గట్టి అని అరుచుకున్నారు. కపాస్ కిసాన్ యాప్ వల్ల రైతుకు తీవ్రంగా నష్టం ఉన్నది. గతంలో ఎకరానికి 13 క్వింటాల పత్తి కొనుగోలు చేసేది, ఇప్పుడు 7 క్వింటాలు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. గతంలో సోయాబీన్ ఎకరానికి 10 క్వింటాలు కొనుగోలు చేసేది, ఇప్పుడు 7 క్వింటాలు కొనుగోలు చేస్తామన్నారు అంటున్నారు. ఈ ఇబ్బందులు తొలగించాలని పాత పద్ధతిలో కొనుగోలు చేయాలని చెప్పి అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన పెడచెవున పెడతా ఉన్నారు. అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు రావాలి కదా, కానీ రైతుల తరపున కొట్లాడేందుకు చేయి పార్టీను పోవు పార్టీ ముఖం దాసుకున్నాయి. వీళ్ళ తరపున నిలవలే అంటే మోసం చేసినట్టే కదా. బీఆర్ఎస్ పార్టీ రైతులకు హిమ్మతిచ్చి వాళ్ళ కోసం ఇగో గిట్ల పోరుబాట పట్టింది. సర్కారు దిగి రావాల్సిందే, రైతులకు న్యాయం జరగవలసిందే అని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇలా పత్తి సోయాబీన్ పంటల రైతులను ఈరోజు నడ్డి విరుస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నటువంటి షరతుల్ని, ఆంక్షల్ని పెట్టడం వల్ల ఇలా రైతులు, పత్తి పండించిన రైతులు, సోయాబీన్ రైతులు అమ్ముకోలేకపోతూ ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్రానికి కూడా అమ్ముకోవటానికి కూడా కొంతమంది బార్డర్ రైతులు కూడా పత్తిని, సోయాబీన్ తీసుకొని పోతూ ఉన్నారు. నిజంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని మేము ఒకటి అడుగుతున్నాం. ఇలా నీకు ట్రంప్ ఏమో, అమెరికా ప్రెసిడెంట్ ఏమో అనేక సుంకాలు ఈరోజు మన మీద విధిస్తుంటే నువ్వు ఉన్నటువంటి 11% సుంకాన్ని, దిగుమతి సుంకాన్ని జీరో చేయడం వల్ల ఈరోజు అమెరికా నుంచి పత్తి రావడం వల్ల ఈరోజు మన రైతులు పండించిన భారతదేశ రైతాంగానికి నష్టం చేస్తూ ఉన్నావు. ఇలా కపాస్ కిసాన్ యాప్ ఎన్నడూ లేదు. నిజంగా తెలంగాణ రైతులకు ఏందోలగి కష్టం. 9 ఏళ్లల్లా ఎన్నడన్నా వీళ్ళు గిట్ల రోడ్ల మీదకి వచ్చిరా? ఈ 2 ఏళ్ల సంధి ఎందుకింత అవస్థ అవుతున్నది? అసలు వీళ్ళ మీద పగబట్టినట్టే చేస్తాయి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఇగో గిట్లనే గరమైతురు రైతులు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఊరికి పట్టుకపోతా. సర్కారోళ్ళు అక్కడ కొత్త రోడ్ వేసిరట, అది కూడా డాంబర్ రోడ్డు. ఇక కొత్త రోడ్ అంటే ఎవరికన్నా సంబరమే కదా. రోడ్ వేసినందుకు సర్కార్ను తారీఫ్ చేస్తారు కదా, కానీ ఆ ఊరు జనాలు మాత్రం పొట్టు పొట్టు తిడుతుర్రలా. కొత్త రోడ్ అయితే ఎందుకు తిడతారబ్బా అంటారా? ఎందుకో చూడుర్రి, మీరు కూడా గరమైతారు కావచ్చు ఆ రోడ్డును చూస్తే. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాం. అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ వారి సొంత జిల్లా అన్నట్టు. బాలానగర్ మండలం దేవునిగుట్ట తండాల ₹1 కొత్త రోడ్ వేసిరట. ఆ రోడ్ వేసి ఒక్కరోజే అయింది. ఇక కొత్త రోడ్డు మీద నడుద్దామని తండా జనాలు వచ్చిర్రు. మీరు కూడా చూడురు మరి ఆ రోడ్డును. అరే ఇది కొత్త రోడేనానోళ్ళ డాంబర్ రోడ్డే. ఒక రోజులనే చూసినావా, చేయితోని వీక్తే అత్తాంది. ఒక్క జాగలని కాదు, రోడ్డు అంతా ఇదే కథ. అంటే ఏదో ఏటికి వేసినామా అంటే వేసినామా అన్నట్టు. పేరుకు ₹1 చెప్పి ఇగో గిసంటి చక్కదనాల రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. అంటే ఎంత పెద్ద మోసం చెప్పు. అగో రోడ్డును పట్టుకున్న కొద్దీ పెచ్చులు ఊడుతున్నాయి కదా. ఈ జనాలు ఏమంటారో ఈనూరు మీరు వస్తుంటే ఇక్కడ సౌండ్ వస్తుంది, టైర్ వస్తుంటే సౌండ్ వచ్చింది రోడ్డు మీద. ఏదైనా చూస్తేనేమో ఇది మొత్తం రోడ్ మొత్తం పిచ్చిన టైర్ లేసి వస్తుంది.
అది మారి వచ్చి చూసాం మేము. ఇది ఈ మాదిరి మొత్తం అట్లా బయటికి వెళ్ళింది, ఈ మాదిరి వస్తుంది. ఏఈ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారు, ఆయన ముందే కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్తుంటే ఏదో నిర్లక్ష్యంగా మాకు ప్రభుత్వం ఇస్తున్న దాని ప్రకారమే చేస్తున్నాము, ఇంతకు మించి మేము చేయలేము, కావాలంటే మీరు వద్దంటే మేము రోడ్ ఆపేసి వెళ్ళిపోతాం అన్నట్టు మాకే బెదిరిస్తున్నారు రిటర్న్ వాళ్ళు. మన ఏఈ గారు ఎట్లా అంటున్నారంటే వాళ్ళు కరెక్టే చేస్తున్నారని చెప్పేసి అదేదో ఇన్స్పెక్షన్కి తీసుకొచ్చిన పరికరంతో చూపిస్తున్నారు. స్టార్ట్ చేసినప్పటి నుండి అప్పుడే చెప్తున్నాము మంచిగా ఏంటంటే ఇది పైన డస్ట్ కూడా క్లీన్ చేయకుండా డైరెక్ట్ దాని మీద ఒక బ్లాక్ కలర్ సాయిల్ అది ఏంటి ఆయిల్ పెట్టేసి డైరెక్ట్ డాంబర్నే వేస్తున్నారు. డాంబర్ కూడా లో క్వాలిటీ ఉంది, మొత్తం క్వాలిటీ కూడా లేదు. అప్పుడే చెప్తే మేము ఇట్లానే వేస్తాం అన్ని చోట్ల, మీరు చెప్పేది ఏంటి మేము ఇంతనే వేస్తాం లేకుంటే వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు. ఇన్నరా ఇది కథ అంటే ఇదంతా పైసలు జేబులేసుకునే ఉపాయం కాకుంటే ఏంటిది? ఆత్మానం కూడా వారేద్దు దేవుని గుట్టలా గట్లున్నదా? ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు రారి, ఆడ చూడు సేమ్ టు సేమ్ స్టోరీ, సేమ్ టు సేమ్ రోడ్డు. ఎలిగేడు మండలంలో కొత్తగా డామర్ రోడ్ వేసిరట. 2 కోట్ల రూపాయల మీదనే అయిందట ఖర్చు. కాంట్రాక్టరు లెక్కపత్రం రాసిండు. మరి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేసిన రోడ్డు ఎంత చక్కగా ఉన్నదో కన్నాడ చూడుని మీరే. ఏందోల్లా ఇది రోడ్డా? పైసలు పోయినాయి, రోడ్డు పోయింది, కాంట్రాక్టర్లు ఏందోల్లా మరి గింత అద్మానంగా తెగబడ్డారు. ఆఫీసర్లకు లీడర్లకు చెప్తేనేమో వాళ్ళు ఈయనన్నట్టు చేస్తా అన్నట్టు. వాటాలు పోయినాయి అయ్యింది ఇట్లనే అంటారు. మరి ఇక్కడ పబ్లిక్ సుమారు 2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిన ఈ లాలపల్లె నుంచి ఎలిగడికి వెళ్లే బీటీ రోడ్డు నాణ్యత లోపం ఇచ్చింది. ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేకుండా జరిగిన రోడ్డు నిర్మాణం ఇది. ఒక రాత్రికి రాత్రే దొంగలు పడ్డట్టుగా దీన్ని దోచుకున్నట్టుగా ఈ రోడ్డు వేసి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం దీని లేయర్ కూడా ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువ కూడా దీని లేయర్ లేదు. ఉట్టి మట్టి మీద అట్టి మట్టి కంకర లేయర్ లేకుండా అట్టి మట్టి మీద వేయడం వల్ల ఇది ఎక్కడ పడితే అక్కడ తెప్పలుగా లేచిపోతుంది. ఇన్ని కోట్ల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తున్నదంటే పైసలు జేబులు వేసుకునేందుకే రోడ్ల రామాయణం పెట్టుకున్నాడు అనిపిస్తున్నది. అంతే కదా, లేకుంటే ఇవన్నీ రోడ్లు అంటారా? వామో గిట్ల మూపేరేందోలా అసలు అంత గంజాయి రాజ్యమే అవుతున్నది కదా. ఆఖరికి చిన్న పోరలను కూడా ఇడిచిపెడతలేరు గీ గంజాయి గాళ్ళు. ఇన్నోతులు గంజాయి అంటే గంజాయి చెట్లు గంజాయి పొట్లాలు అనుకునేది కదా. కానీ ఇప్పుడు గంజాయి చాక్లెట్లు కూడా వచ్చినాయి. పిప్పర్మెంట్లు అమ్మినట్టే గంజాయిని అమ్ముతుర్రు. అగో వీటిని బాజాప్తుగా చాకెట్లు పిప్పర్మెంట్లు అనుకున్నారు కదా మీరేంది ఇట్లా చూసినోళ్ళు ఎవరన్నా అనుకుంటారు. ఆ కవర్ను చూసి కొనుక్కుంటారు, ఇట్లా కొన్నారు కూడా. అయితే చాక్లెట్లు బబ్లిగాలు కావు, గంజాయోలా అరే అవంటే గంజాయి చాక్లెట్లు. కాలం మారింది కదా, గంజాయి గాలు కూడా కాలంతోనే మారుతుర్రు. డైరెక్ట్ గంజాయిని చాక్లెట్లలో పెట్టి అమ్ముతుర్రు. వాళ్ళ చేతులు ఇరిగిపోను. సంగారెడ్డి జిల్లా బొల్లారంలా కుమార్ అనేటాయన పాన్ డబ్బా పెట్టుకున్నాడు. పాన్ డబ్బా అన్నప్పుడు పాన్లు సిగరెట్లు అమ్ముకోవాలి కదా. కానీ ఈ మహానుభావుడు గంజాయి చాక్లెట్లు తెచ్చి మందికి అంటగడుతుండోళ్ళ. ఒడిశా రాష్ట్రం నుంచి తెస్తుందట. చిన్నోళ్లకు పెద్దోళ్లకు అమ్ముతుండట. ఇసంటోని ఏం చేయాలి అసలు? గిట్లా గంజాయి అలవాటు చేసిండేందోళ్ళ జనాలకు. సరే సంగారెడ్డి గంజాయి చాక్లెట్ల కథ గట్లున్నదా? ఇక నాగర్ కర్నూలు జిల్లా పల్కపల్లికి రారి, ఆడ మధు అనేటైనా ఇంటికి పోవాలి మనం అర్జెంటుగా. ఆయన మొక్కలు నాటి కార్యం పెడుతున్నాడు. ఇంకేంది మంచిదే కదా అంటారా? ఆ మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు కాదు, గంజాయి మొక్కలు. ఇంట్లోనే గంజాయి తోట పెట్టుకున్నాడు. ఎవరికో అమ్మడానికి కాదు, ఈయన కోసమేనట. అయితే ఈ మధు గంజాయికి అలవాటు పడ్డాడు. పైసలన్నీ పొతం చేసుకున్నాడు. ఇక గంజాయి కొనేతందుకు పైసలు లేక ఈయననే ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడులా. 20-30 చెట్లు నాటి గంజాయి సాగు చేస్తాడట. ఇక చెప్పు కథ, పైసలు లేక గంజాయి మొలకలే నాటుతున్నాడంటే అసలు ఏం మనిషి కావచ్చు?
చూసి రానోలా మన కాడ గంజాయి కథ గిట్ల నడుస్తుంది. పోరల కాడికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా చాలా మంది గంజాయికి అలవాటు పడుతురు. మత్తునేమో నీపోతురు, స్మగ్లింగ్లు చేసుడు, ఇంట్లోనే గంజాయి ముక్కలు నాటుడు. ఏంటిది రాను రాను మన తెలంగాణ గంజాయి రాష్ట్రం లెక్కనే చేసేతాటే ఉన్నారు ఇసంటి మత్తు మహానుభావులు. అవుగాని ఢిల్లీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నుల్లా? మీరెవరన్నా ఢిల్లీ దిక్కు పోయి ఎగిరం పెట్టుకుంటురా ఏంది? దయచేసి ఆలోచన మార్చుకోర్రి. ఆఖరికి అండమాన్ అన్న ఓరి గారి ఢిల్లీకి మాత్రం పోకుర్రి. ఎందుకంటారా, మీరు ఢిల్లీకి పోయి మళ్ళీ వాపస్ వచ్చే వరకల్లా మీ ఇంట్లోనే మిమ్మల్ని ఏర్పాటు చేయరు. అసలు మళ్ళీ మీ ఊరికి వాపస్ వస్తారన్న గ్యారెంటీ కూడా ఉండదు. ఎందుకో దూరం నుంచి ఢిల్లీని చూడుర్రి మీరు. ఇగో ఈ ఢిల్లీ అవతారం చూడుర్రి ఇప్పుడు ఎట్లున్నదో. ఈ సీన్ చూసి ఇదంతా మంచి కావచ్చు, మంచు కురిసే వేళలో అని పాట పాడుకోవచ్చు అని అనుకోగల. అంత మంచు కాదు, దుమ్ము ధూళి. ఒక్క మాటలో చెప్పాలంటే కాలుష్యం. గలీజ్ గాలితోని ఢిల్లీ ఇప్పుడు ఇట్లా గాయ అవుతుందిలా. ఆడ ఎవరు పోయినా కయ్య దగ్గుతుండు, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుడు, ముఖమంతా మాడి మషైపోవుడు. గిట్లనే అవుతున్నది. ఇవన్నీ కాదు, ఢిల్లీ కాలుష్యం ఎట్లున్నదో ఒక్క మాటలో చెప్పన్నా. ఇగో ఈ కుక్క గారి ఫోటో చూడురి. దీనికి నెబ్లైజర్ పెట్టిరు కదా, కాలుష్యంతో కథ గట్లేదు. దానికి కూడా వెబ్లైజర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక జనం సంగతి గురించి ఏం చెప్పాలి, ఘోరం అంటే ఘోరం. అసలు లాస్ట్ కు కథ ఏడికొచ్చిందంటే బడి పోరలను బయట ఆడుకొనిత్తలేరు స్కూల్లో లేంది సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆర్డరేసింది. మైదానంలో ఆటల పోటీలు పెట్టద్దు. ఢిల్లీలో ఆటల పోటీలు పెట్టిరంటే ఇక పోరగాండ్ల పానాలతోని ఆడుకున్నట్టే. గాలి గట్లా ఖరాబ్ అయిందని చెప్పిండుల్లా. అంతలావైతే రూమ్లల్లో ఆటల పోటీలు పెట్టుకోరు గాని బయట మాత్రం పెట్టద్దని చెప్పింది. ఇక చెప్పు, గాలి కాలుష్యంతో ఆటల పోటీలే బంద్ పెట్టిండు. నాకు తెలిసి దునియాలో ఇదే ఫస్ట్ సారి కావచ్చు. తుఫాన్లత్తే బంద్ పెడతారు, సునామీలత్తే ఆటలు రద్దు చేస్తారు. గాని గలీజ్ గాలితోని ఆటలు బంద్ పెడుతున్నారంటే అక్కడి జనం ఏ గాలిలా ఎట్లా బతుకుతుర్రో మీరే ఊహించుకోరిగా. నరకం అనేది ఎక్కడో లేదు, ఢిల్లీలోనే ఉన్నది. దయచేసి ఇటు మొఖాన రాకురని ఇక్కడోళ్ళే అంటుర్రోల్లా. ఇప్పుడు మనం జంతు ప్రపంచాలకు అడుగు పెడదాం. ఏమంటారు వల్ల అంటే జీవాల ముచ్చట్లు అన్నట్టు. ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక ఏనుగు వచ్చింది. అయితే ఆ ఏనుగు బాగా దూపైతుందట. నీళ్లు దాయేతందుకు కాలువకు పోయింది. అట ఇంకా ఏమైందో చూడురి మీరు. గిదేగా ఏనుగు, మన తెలంగాణ ఏనుగు కాదు, కర్ణాటక ఏనుగు. శివ సముద్రం కాడికి పోయింది. దీనికి దూపైంది, కాలువలకు దిగింది, నీళ్లు దాగింది, కడుపు నింపుకున్నది. కథమిగా లోపలికైతే పోయింది కానీ దానికి బయటికి ఎట్లా వెళ్ళాలనో అర్థమైతుంది. అగో చూడు ఎట్లా తనలాడుతున్నదో, ఇటు ఉరుకుతుంది అటు ఉరుకుతుంది. ఎంతసేపు అని ఇట్లుంటదిలా. తాపకోసారి ఓరుడటి. ఇంకా ఇక దీని అవస్థ చూసి అక్కడ ఉన్నోళ్ళకు బాధ అనిపించింది. వల్ల జంగల్ ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళు వచ్చారు. ఆ ఏనుగును బయటికి తీసే ఉపాయం చేసిరు. అది పిల్లో కుక్కను అయితే ఎట్లనో గట్ల తీయచ్చు. ఏనుగాయే ఎంత పెద్ద ఉన్నదో చూడు. ఇక ఆలోచన చేసి దానికి మత్తు మంది ఇచ్చారు. తాళ్లతోని కట్టి పెద్ద క్రెయిన్ల దాన్ని పెట్టి ఇగో గిట్లా బయటికి తీసిరుల్లా. అమ్మయ్య ఎట్లయితేనేంది బయటికి వచ్చింది పో. ఇక కాపాడినందుకు జనాలకు శనార్థులు చెప్పి జంగలకు పోయింది. ఇంకా నయం ఈ ఏనుక్కు బీపీ లేవలే, పిస్స చేయలే. ఇక పోవే పో, మళ్ళీ నచ్చేవు రాగిక. చూసారు కదా, గిరి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.